హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చా యూట్యూబ్ ఛానల్. బంగ్లాదేశ్తో జరగబోయే తొలి టీ20లో మన టీమిండియా యొక్క ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుంది, అదేవిధంగా టీ20 షెడ్యూల్ ఏ విధంగా ఉంది, వీటన్నిటి గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. బంగ్లాదేశ్తో రీసెంట్గానే టెస్ట్ సిరీస్ అయితే కంప్లీట్ చేసుకోవడం జరిగింది. టెస్ట్ సిరీస్లో మన టీమిండియా మాత్రమైతే క్లీన్ స్వీప్ చేయడం జరిగింది. 2 మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో భాగంగా టీమిండియా వచ్చేసరికి 2-0తోనైతే క్లీన్ స్వీప్ అయితే చేయడం జరిగింది. మొదటి టెస్ట్లో 283 పరుగులతో అద్భుతమైన విజయం నమోదు చేసిన టీమిండియా రెండో టెస్ట్లో వచ్చేసరికి 7 వికెట్లతో అద్భుతమైన విజయం అయితే సాధించడం జరిగింది. విజయంతోనే మా WTC ఫైనల్ టేబుల్లో టాప్ పొజిషన్లో అయితే మరింత పదిలం చేసుకుందని కూడా చెప్పుకోవచ్చు. అయితే మరొక టెస్ట్ సిరీస్ వచ్చేసరికి న్యూజిలాండ్తోనైతే అక్టోబర్ 16 నుంచి అయితే న్యూజిలాండ్తో 3 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ అయితే ఆడుతుంది. దానికన్నా ముందు వచ్చేసరికి టీమిండియా బంగ్లాదేశ్తో 3 మ్యాచ్ల టీ20 సిరీస్ అయితే ఆడనుంది. 3 మ్యాచ్ల టీ20 సిరీస్ సంబంధించి మన BCCI మాత్రం అయితే జట్టును అయితే ప్రకటించడం జరిగింది. 15 మందితో కూడిన జట్టును. ఈ జట్టుకు కెప్టెన్గా వచ్చేసరికి సూర్యకుమార్ యాదవ్ వివరించడం జరుగుతుందని కూడా చెప్పడం జరిగింది. అయితే వైస్ కెప్టెన్ ఎవరు అనేది అయితే మన BCCI అయితే చెప్పలేదని కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ తొలి టీ20 వచ్చేసరికి అక్టోబర్ 6న గాలియర్ వేదిక అయితే తొలి టీ20 అయితే జరగనుంది. టీ20లో వచ్చేసరికి మన టీమిండియా యొక్క ప్లేయింగ్ 11 ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది, 15 మందిలో వచ్చేసరికి ఎవరెవరికి చోటు కల్పించే అవకాశం అయితే కనిపిస్తుంది అయితే క్లియర్ కట్ అయితే తెలుసుకుందాం. మొదటగా చూసుకుంటే ఓపెనింగ్ పొజిషన్లో కొత్త ప్లేయర్లు అయితే బరిలో దిగే అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఇంతవరకు అయితే ఓపెనింగ్ పొజిషన్లో వీళ్ళు రాణించడం జరిగింది కొన్ని మ్యాచ్ల్లో. మరోసారి అయితే వీళ్ళు బంగ్లాదేశ్తో జరగబోయే తొలి టీ20లో ఓపెనింగ్ దిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓపెనింగ్ పొజిషన్లో వచ్చేసరికి అభిషేక్ శర్మ, సంజు శాంసన్ ఓపెనింగ్ పొజిషన్లో అయితే బరిలో దిగనున్నారు. ఆ తర్వాత స్థానంలో చూసుకుంటే సూర్యకుమార్ యాదవ్ అయితే రానున్నారు. ప్రజెంట్ సూర్యకుమార్ యాదవ్ టీ20 ఫార్మాట్లో అద్భుతంగా రాణిస్తున్నాడు కాబట్టి టీమిండియాకి అయితే కలిసి వచ్చే అంశం అని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత స్థానం చూసుకుంటే రియాన్ పరాగ్ అయితే రానున్నాడు. రియాన్ పరాగ్ కూడా రీసెంట్గా జరిగిన దిలీప్ ట్రోఫీలో కానీ అదేవిధంగా డొమెస్టిక్ క్రికెట్లో అద్భుతంగానే రాణించడం జరుగుతుంది రియాన్ పరాగ్ మాత్రమైతే. ఆ తర్వాత స్థానాల్లో చూసుకుంటే హార్దిక్ పాండ్యా, శివం దుబే ఆల్రౌండర్ పొజిషన్లో వీళ్ళిద్దరైతే బరిలో దిగనున్నారు. ప్రజెంట్ మాత్రమైతే హార్దిక్ పాండ్యా గాయం నుంచి కోలుకొని అయితే రీసెంట్గానే ప్రాక్టీస్ సెషన్స్ అయితే మొదలు పెట్టడం జరిగింది. శివం దుబే మాత్రమైతే అనుకున్నంత స్థాయిలో రాణించలేకపోతుంది. ఈ సిరీస్లో శివం దుబే రాణిస్తే ఫర్దర్ సిరీస్లో అయితే చోటు లభించే అవకాశం అయితే ఉంటుంది. లేకపోతే మాత్రమైతే కష్టం అని చెప్పుకోవచ్చు అతని ప్లేస్ మాత్రమైతే. అదేవిధంగా స్పిన్ విభాగంలో చూసుకుంటే వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణు అయితే స్పిన్ విభాగంలో అయితే చోటు లభించే అవకాశం అయితే కనిపిస్తుంది. వీళ్ళిద్దరు ప్రజెంట్ ఫామ్ కూడా సూపర్గానే ఉందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా పేస్ విభాగంలో చూసుకుంటే హర్షదీప్ సింగ్, హర్షిత్ రాణాను అయితే ఎంపిక చేయనున్నారు. ఒకవేళ హర్షిత్ రాణాను ఎంపిక చేయకపోతే అతని ప్లేస్లో వచ్చేసరికి మయాంక్ యాదవ్ని ఎంపిక చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. పేస్ విభాగం ఇది ఒక్కో ప్లేస్ అయితే కొంచెం కన్ఫ్యూజ్గా అయితే ఉందని చెప్పుకోవచ్చు. మిగతా పొజిషన్లు మాత్రమైతే ఎటువంటి మార్పు లేకుండా టీమిండియా బరిలో దిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా చూసుకుంటే బంగ్లాదేశ్తో జరగబోయే తొలి టీ20లో మన టీమిండియా యొక్క ప్లేయింగ్ 11 మాత్రమైతే ఈ విధంగానే ఉండబోతుంది. అభిషేక్ శర్మ, సంజు శాంసన్, సూర్యకుమార్ యాదవ్, రియాన్ పరాగ్, రింకు సింగ్, హార్దిక్ పాండ్యా, శివన్ దుబే, హర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణులతో కూడిన ప్లేయింగ్ 11 అయితే తొలి టీ20లో పాల్గొనే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. ఈ తొలి టీ20 వచ్చేసరికి అక్టోబర్ 6న గయాల వేదిక అయితే తొలి టీ20 అయితే జరుగుతుంది. మరి చూద్దాం. ఇప్పటికే టీమిండియా వచ్చేసరికి టెస్ట్ సిరీస్ అయితే క్లీన్ స్వీప్ చేయడం జరిగింది. మరి టీ20 సిరీస్ వచ్చేసరికి భారత్ ప్రదర్శన ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది అనేది అయితే రాబోయే వీడియోలో మనం క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం. అంతవరకు మీకు ఈ వీడియోగా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.